సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మాజీ మంత్రి జోగి రమేష్ కు మరి కాసేపట్లో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ ఆఫీస్ నుంచి జోగి రమేష్ ను గవర్నమెంట్ హాస్పిటల్కి తరలిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ ఆఫీస్లో ఆయన్ను ప్రశ్నించారు పోలీసులు. ఇటు అదే సమయంలో జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాము ఇంట్లో ఫోరెన్సిక్ టీమ్ సోదాలు కూడా జరిపింది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ ఇస్తారు. సతీష్, చెప్పండి. సుదీర్ఘంగా ప్రశ్నించారు. ప్రస్తుతం గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్తున్నట్టుగా సమాచారం అందుతోంది. మొత్తానికి కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనను డైవర్ట్ చేసే ప్రయత్నాలు ఫలించినట్టే అనుకుంటున్నారా ప్రభుత్వ వర్గాలు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది జోగి రమేష్ని ఇంకా విచారిస్తూ ఉన్నారు. ఎక్సైజ్ పోలీసులు ఇవాళ ఉదయం ఇక్కడికి తీసుకొచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉంచినటువంటి పరిస్థితి. ఇవాళ మరి కాసేపట్లో వైద్య పరీక్షలు నిర్వహించడం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడి నుండి కోర్టుకు తీసుకెళ్ళడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా తీవ్రంగా తప్పుపడుతుంది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా దీనిపైన స్పందించారు. ఇది ముమ్మాటికి నకిలీ మద్యం ఒకవైపు తెలుగుదేశం పార్టీ నాయకులు తయారు చేస్తూ తెలుగుదేశం పార్టీ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడితే ఇది డైవర్షన్ కోసం ఇప్పుడు ఏదైతే నిన్న కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో ప్రభుత్వ వైఫల్యం బట్టబయలు కావడం, అక్కడ పోలీసుల వైఫల్యం సమాచారం ఉండి కూడా ప్రజలు రక్షించడానికి ఎటువంటి ఏర్పాట్లు, బందోబస్తు ఏర్పాటు చేయనటువంటి వైనం అక్కడ 9 మంది మరణించారు. దానిపైన ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా చర్చ జరుగుతుంది. జాతీయ మీడియాతో సైతం చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాతే దేవాలయాల్లో జరుగుతున్నటువంటి ఈ తొక్కిసలాట ఘటనలో భక్తుల ప్రాణాలు పోతున్నటువంటి అంశం పైన చర్చ జరుగుతుంది. సో ఇప్పుడు ఇమీడియట్ గా చర్చను డైవర్ట్ చేయడం కోసం, ప్రజల్లో ఉన్నటువంటి అంశం పైన, ప్రభుత్వ వైఫల్యం పైన చర్చను డైవర్ట్ చేయడం కోసం తెరపైకి తీసుకొచ్చినటువంటి ఈ కేసు ఇది. నకిలీ మద్యానికి కేసు సంబంధించి నిన్ననే సాక్షాత్తు మాజీ మంత్రి జోగి రమేష్ ఈ కేసుకి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఇందులో పూర్తి స్థాయి విచారణకు సంబంధించి సిబిఐ విచారణ జరపాలి. ఇందులో తెలుగుదేశం పార్టీ నాయకుల పాత్ర ఉంది చాలా స్పష్టంగా. దీనిపైన సిబిఐ విచారణ జరపాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో పిటిషన్ వేసి ఇంకా 24 గంటలు కూడా కాకముందు ఇవాళ ఉదయాన్నే పోలీసులు జోగి రమేష్ నివాసానికి వెళ్లి సిట్ పోలీసులు నకిలీ మద్యం కేసులో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇదే ఆశ్చర్యంగా నకిలీ మద్యం కేసు, నకిలీ మద్యం డంపులు ఎక్కడైతే బయటపడ్డాయి, అటు మొలకల చెరువులో కానీ ఇంకోవైపు ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి డంపులు బయటపడితే అందులో ఈ కేసులో ఇప్పటికే అక్యూజ్డ్ గా ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. తంబలపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి జయచంద్రారెడ్డిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. జయచంద్రారెడ్డి వ్యాన్లోనే, జయచంద్రారెడ్డికి సంబంధించినటువంటి వాహనాల్లోనే నకిలీ మద్యాన్ని తయారు చేసి అక్కడి నుండి బెల్ట్ షాపులకి సరఫరా చేసినటువంటి అంశాన్ని సాక్షాత్తు జయచంద్రారెడ్డి డ్రైవర్ తన రిమాండ్ రిపోర్ట్లో కూడా స్పష్టం చేసిన పరిస్థితి. ఇంకోవైపు జయచంద్రారెడ్డి బామర్ది అయినటువంటి మరో టీడీపీ నేత గిరిధర్ రెడ్డిని కూడా ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. మరొక వైపు జయచంద్రారెడ్డి పిఏని కూడా ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. సో ఈ కేసులో తెలుగుదేశం పార్టీ నాయకుల అరెస్టులు ఇంకా జరగలేదు. ఆల్రెడీ అక్యూజ్డ్ లిస్టులో ఉన్న వాళ్ళు, నిందితుల జాబితాలో ఉన్న వాళ్ళ అరెస్టులు ఏవీ జరగలేదు. ఇప్పుడు జోగి రమేష్ని మాత్రం ఈ కేసులో మళ్ళీ తీసుకొచ్చి ఈ కేసులు ఇరికించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతున్న పరిస్థితి. ఎందుకంటే నకిలీ మద్యం డంపులు బయటపడింది తంబలపల్లిలో, ఫస్ట్ మొలకల చెరువులో బయటపడింది. అది సాక్షాత్ జయచంద్రారెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ బామ్మర్ది, వాళ్ళ పిఏ నిర్వహించేటువంటి వైన్ షాపుల్లో రాక్ వైన్స్ ద్వారా ఏ విధంగా నకిలీ మద్యం సరఫరా చేశారో, అదేవిధంగా అద్దేపల్లి జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా జోగి రమేష్ పైన కేసు నమోదు చేయడం పట్ల కూడా విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే అద్దేపల్లి జనార్దన్ రావు రిమాండ్ రిపోర్ట్లో ఎక్కడ జోగి రమేష్ పేరు లేదు. అద్దేపల్లి జనార్దన్ రావు విదేశాల్లో ఉన్నప్పుడు విడుదల చేసినటువంటి జాబితాలో, విడుదల చేసినటువంటి వీడియోలో కూడా ఎక్కడ జోగి రమేష్ ప్రస్తావన లేదు. ఈ నకిలీ మద్యం కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయినటువంటి ఏ నిందితుల రిమాండ్ రిపోర్ట్లో కూడా జోగి రమేష్ ప్రస్తావన లేదు. కానీ ఇక్కడ మాత్రం ఇప్పుడు ఈ నకిలీ మద్యం కేసుకు సంబంధించి జోగి రమేష్ ప్రస్తావన. ఎప్పుడైతే మొన్న పోలీసులు కస్టడీకి తీసుకున్నారో A1గా ఉన్నటువంటి జనార్దన్ రావుని, ఆ కస్టడీలో జోగి రమేష్ పేరు చెప్పారంటూ ఈ కేసులో జోగి రమేష్ని ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. దీనిపైన తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఈ అరెస్ట్ని ఖండిస్తుంది. మొలకల చెరువుకు సంబంధించినటువంటి కేసు నుండి మరొక వైపు ఇబ్రహీంపట్నంలో దొరికినటువంటి డంప్ కానీ ఈ కేసుల్లో ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు నిందితులుగా ఉన్నా సరే వాళ్ళు ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, పోటీ చేసినటువంటి అభ్యర్థి, సాక్షాత్తు
ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కేసులో A1గా నిందితుడిగా ఉన్నటువంటి జనార్దన్ రావు సమక్షంలోనే జయచంద్రారెడ్డికి బీఫామ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇంత సత్సమ్మాలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ కాలేదు. కానీ మాజీ మంత్రి జోగి రమేష్ ఎక్కడైతే ఇబ్రహీంపట్నంలో ఈ డంప్ని గుర్తించిన తర్వాత జోగి రమేష్ అక్కడికి వెళ్ళి ప్రపంచానికి చాటి చెప్పారు. నారావారి కల్తీ సారా ఇక్కడ తయారవుతుందని చాటి చెప్పిన తర్వాత నుండి కూడా టార్గెట్ చేశారు. సో సిట్ ఏర్పాటు అయినటువంటి కొద్ది నిమిషాల్లోనే జనార్దన్ రావుకి సంబంధించినటువంటి ఒక వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో తర్వాత నుండి మొత్తం కథ అంతా కూడా స్టోరీ మొత్తాన్ని కూడా జోగి రమేష్ వైపు మలిచినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో జోగి రమేష్ ఈరోజు ఉదయం ఆయన నివాసానికి పోలీసులు వెళ్ళి ఇవాళ ఉదయం అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు కూడా విచారణ కొనసాగుతుంది. ఇక్కడ నుండి మరికాసేపట్లో జోగి రమేష్ని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడి నుండి తీసుకెళ్లి కోర్టులో ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటికైతే జోగి రమేష్ ఇక్కడిని తీసుకెళ్ళడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా పోలీసులు చేస్తూ ఉన్నారు. సో కోర్టుకి న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టిన తర్వాత రిమాండ్ పైన వాదనలు కూడా జరగనున్నాయి. ఆ తర్వాత న్యాయమూర్తి ఇచ్చినటువంటి నిర్ణయం అనుగుణంగా ఆ పోలీసులు వ్యవహరించున్నారు. హరి రైట్. అయితే సిబిఐ విచారణ జరిపించాలి అని సాక్షాత్తు జోగి రమేషే అర్థించడం జరిగింది. నిన్న పిటిషన్ కూడా వేశారు. మరుసటి రోజే ఈ అరెస్ట్ ఎలా చూడాలి? చాలా స్పష్టంగా ఈ కేసు విషయంలో సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మొదటి నుండి జోగి రమేష్ కూడా స్వయంగా నిన్న పిటిషన్ దాఖలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా దీనిపైన సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కానీ సిబిఐ విచారణకు అధికార పక్షం ముందుకు రావడం లేదు. ఎందుకంటే ఈ కేసులో మొదట ఉన్నటువంటి నిందితులు ఈ నకిలీ ఫ్యాక్టరీలు నకిలీ మద్యం తయారు చేసినటువంటి ఫ్యాక్టరీల యజమానులంతా కూడా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి నాయకులు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఇందులో పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినటువంటి జయచంద్రారెడ్డి ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆయన బామ్మర్ది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇప్పటికీ కూడా అరెస్ట్ కానటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఈ కేసులో సిబిఐ విచారణకు ప్రభుత్వం ముందుకు రావడం లేదు. సిబిఐ విచారణ అవసరం లేదని ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించి సిట్ విచారణ జరుగుతున్నట్టు ప్రకటించారు. ఆ సిట్ విచారణ ప్రారంభమైంది. సో సిట్ ప్రస్తుతం విచారిస్తుంది. సిబిఐ విచారణకు సంబంధించి పిటిషన్ ఒకవైపు హైకోర్టులో పెండింగ్లు ఉంది. హైకోర్టులో జోగి రమేష్ ఆ పిటిషన్ దాఖలు చేశారు. ఆ సిబిఐ విచారణ కావాలని డిమాండ్ చేసినటువంటి 24 గంటలు కాకముందే పిటిషన్ వేసి 24 గంటలు కాకముందే మళ్ళీ కోర్టు ఏం డైరెక్షన్ ఇస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో ఇప్పుడు జోగి రమేష్ని ఇప్పుడు అకస్మాత్తుగా అరెస్ట్ చేశారన్నటువంటి వాదన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వస్తుంది. 24 గంటలు కాకముందే పిటిషన్ వేసి 24 గంటలు కాకముందే మళ్ళీ కోర్టు ఏం డైరెక్షన్ ఇస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో ఇప్పుడు జోగి రమేష్ని ఇప్పుడు అకస్మాత్తుగా అరెస్ట్ చేశారన్నటువంటి వాదన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వస్తుంది. హరి రైట్. థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్ సతీష్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.